రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్. అయోధ్యలో రామమందిరం ఎందుకు కట్టాలి? అసలు రామమందిరం అవసరం ఏముంది? ఆసుపత్రులు కావాలి, మౌలిక వసతులు కావాలి, దీనివల్ల ఉపాధి వస్తుందా, ఏమొస్తుంది, అసలు ఎందుకు ఈ అయోధ్య మందిరం అని చెప్పి అయోధ్య ఉద్యమం నడుస్తున్నంత కాలము ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా మేధావులు, ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులరిస్టులు, లెఫ్ట్ లిబరల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో, వోక్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఊదరగొట్టారు. టీవీ ఛానళ్ళ దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి, బహిరంగ సభల ప్రసంగాల దగ్గర నుంచి అన్నిటా గుడి కడితే ఏం లాభం, గుడి కడితే ఏం లాభం అని చెప్పి విమర్శించటం మొదలుపెట్టారు. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు అయోధ్య మందిర నిర్మాణము జనవరి 2024న మందిరము నిర్మాణం జరిగింది. ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన, బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ తరువాత నుంచి యాత్రికుల రాక, తీర్థయాత్రికుల రాక పెరిగింది. దానికి సంబంధించి ఇటీవల ఒక ఆసక్తికరమైనటువంటి అధ్యయనం వెలువడింది. లక్నోలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వారు ఎకనామిక్ రెనెసాన్స్ ఆఫ్ అయోధ్య ఇండియా, ఏ కేస్ స్టడీ ఆఫ్ రామ్ మందిర్ అనే పేరుతోటి ఒక రీసెర్చ్, డీటెయిల్డ్ రీసెర్చ్ ఎనాలిసిస్ని చేశారు. చాలా విస్తృతమైనటువంటి పరిశోధన అయోధ్య మందిర నిర్మాణానికి ముందు, నిర్మాణానికి తరువాత వచ్చినటువంటి ఆర్థిక మార్పుల గురించి వాళ్ళు చాలా విస్తృతంగా అధ్యయనం చేశారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన విషయంలో జరిగినటువంటి అభివృద్ధి, మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణము, ఆసుపత్రుల నిర్మాణము, అక్కడ మిగతా సదుపాయాల నిర్మాణం, ఈ రకమైనటువంటి మౌలిక వసతులు. రెండవది టూరిజం, టూరిస్టుల రాక, టూరిస్టుల కోసము ఏర్పాటు చేసినటువంటి రకరకాల వ్యవస్థలు. మూడవది ఉపాధి అవకాశాలు, రిక్షా తొక్కుకునే వాడి దగ్గర నుంచి కిరాణా దుకాణం నడుపుకునేదాకా రకరకాల సేవలు అందించే వాళ్లకు ఉపాధి అవకాశాలు. నాలుగవది రియల్ ఎస్టేట్. అయోధ్య చుట్టుపక్కల ప్రాంతంలో భూముల విలువలు బాగా పెరిగాయి. పర్యవసానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం, ఎంప్లాయ్మెంట్ అండ్ రియల్ ఎస్టేట్, ఈ నాలుగింటి వల్ల అవధ్ ప్రాంతం యొక్క అభివృద్ధి జరిగింది, రీజనల్ డెవలప్మెంట్ జరిగింది, ప్రాంతీయ అభివృద్ధి జరిగింది. ఎందుకంటే అయోధ్య చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర తీర్థక్షేత్రాలకి కూడా భక్తుల రాకడ పెరిగింది. ఈ అధ్యయనం ప్రకారము అయోధ్యలో మందిర నిర్మాణానికి ముందు ప్రతి సంవత్సరము 1,70,000 మంది తీర్థయాత్రికులు మందిరాన్ని దర్శించుకుని వెళ్ళేవారు, అయోధ్యకు వచ్చేవాళ్ళు. అయితే రామమందిర నిర్మాణం జరిగి బాలరాముని ప్రతిష్ఠ జరిగినటువంటి 2024 సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో, జనవరి నుంచి బహుశా జూన్ వరకు ఉన్నటువంటి ఈ 6 నెలల్లో 11 కోట్ల మంది ప్రజలు అయోధ్యను దర్శించుకున్నారు. అంటే మొత్తం భారతదేశ జనాభాలో కనీసం 7-8% మంది ప్రజలు అయోధ్యని దర్శించుకున్నారు కేవలము మొదటి 6 నెలల్లోనే. 2025లో కుంభమేళా జరిగింది, భారీ ఎత్తున జనం వచ్చారు. అప్పుడు కూడాను తీర్థయాత్రికులు పెరిగి ఉంటారు. దాని అంచనాలు, దాని అధ్యయనాలు ఇంకా ఐఐఎం చేయలేదు. కానీ 2024 మొదటి 6 నెలల్లో 11 కోట్ల మంది దర్శించుకున్నారు. చిన్న చిన్న దుకాణదారులు ఎవరైతే ఉన్నారో, కిరాణా షాపుల దగ్గర నుంచి రకరకాల ఫ్యాన్సీ వస్తువులు అమ్మేటటువంటి వాళ్ళు, వీళ్ళకి రోజుకి 500 రూపాయల ఆదాయం ఇదివరకు వస్తే ఇప్పుడు అది 5 రెట్లు పెరిగి 2,500 రూపాయల దినసరి ఆదాయం వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ విలువ 30% పెరిగింది. జిఎస్టీ, అయోధ్య పట్టణం నుంచి వస్తున్నటువంటి జిఎస్టీ విలువ ఎంత? మీరు ఆశ్చర్యపోతారు, 400 కోట్ల రూపాయల జిఎస్టీ వస్తుంది. ఇక టూరిజంకి సంబంధించి 2025-26కి సంబంధించినటువంటి అంచనా ఈ లక్నో ఐఐఎం చేసింది. దాని ప్రకారము 10,000 కోట్ల రూపాయల ఆదాయము ఒక్క అయోధ్య పట్టణం నుంచే వస్తుందని చెప్పి అంచనా వేసింది. 26 మనం ప్రవేశించాము, మార్చి నాటికి సంవత్సరం పూర్తవుతుంది. అప్పుడు అంచనా ఏ మేరకు సరైందన్నది తెలుస్తుంది. హోటల్ రూముల విషయానికి వస్తే
ఇది 2020 నాటికి అయోధ్యలో 2500 హోటల్ రూమ్స్ ఉంటే ఇప్పుడు 5000 హోటల్ రూమ్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ సంఖ్య గతంలో 200 ఉంటే ఇప్పుడు 2000 అయినాయి. రిక్షాల సంఖ్య అంటే పేదవాడికి జరిగినటువంటి అయోధ్య మందిరం వల్ల పేదవాడికి, కమ్యూనిస్టులు పేదవాడు అంటారు. పేదవాడికి జరిగిన లాభం ఏంటంటే మందిర నిర్మాణానికి ముందు అయోధ్యలో 500 రిక్షాలు ఉండేవి. ఈరోజు అయోధ్యలోని మొత్తము రిక్షాల సంఖ్య 17,000. బట్టల దుకాణాలు ఇదివరకు 150 ఉంటే ఇప్పుడు 500కి పెరిగినాయి. హోమ్ స్టేస్, హోటల్సే కాకుండా ఇళ్లలో వచ్చి పేయింగ్ గెస్ట్ల లాగా కొన్ని రోజుల పాటు ఉండేసేసి హోమ్ స్టేస్ అంటారు వీటిని. టూరిజం ఈ మధ్య ఇది బాగా పెరుగుతోంది. ఈ హోమ్ స్టేస్ సంఖ్య 1136 హోమ్ స్టేస్ అయోధ్యలో ఈరోజు ఉన్నాయి. ఇంతకుముందు ఒకటి కూడా ఉండేది కాదు. అంటే ఈ మేరకు ఆర్థికాభివృద్ధి ఒక్క అయోధ్య పట్టణంలోనే కాదు, దాని చుట్టుపక్కల ప్రాంతాల అయోధ్య వల్ల దగ్గరున్నటువంటి తీర్థక్షేత్రాలకు, కాశీకి వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా వింధ్యవాసినికి వెళ్ళేవాళ్ళు, ఈ రకంగా వివిధ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాగకు వెళ్ళేవాళ్ళు, మిగతా తీర్థక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఆదాయం బాగా చాలా పెద్ద ఎత్తున పెరిగిందని చెప్పి ఐఐఎం లక్నో అధ్యయనం తెలియజేస్తోంది. ఆర్థిక శాస్త్రం గురించి చెప్పేటటువంటి మేధావులందరూ కూడాను ఈ లక్నో యూనివర్సిటీ వెలువరించినటువంటి అధ్యయనాన్ని అర్థం చేసుకుంటే ఈ దేశంలో టెంపుల్ టూరిజం, రిలీజియస్ ఎకానమీ ఎంత పవర్ఫుల్ డ్రైవింగ్ ఫోర్సో ఈ దేశానికి అర్థం చేసుకుంటారు. అయోధ్య ఉద్యమ సమయంలో అవాకులు చెవాకులు మాట్లాడినటువంటి మేధావులందరూ కూడాను ఈ గణాంకాలను చూసి కళ్ళు తేలేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.